సిటీలో నీళ్ళే కరువు అయిపోయాయి అనుకున్నా, రూమ్ దొరకడం కూడా కరువు అయిపోయింది. అలా అయిపోయింది సిటీ, జనాలు ఎక్కువ. ఇక్కడేదో టూలెట్ ఉన్నట్టుంది. ఎవరండి ఇంట్లో? ఏం కావాలి? ఈ ఇల్లు నా ఇల్లే, రెంట్ 20,000. సింగిల్ రూమ్ కి 20,000 ఏంటి సార్? నా ఇల్లు నా ఇష్టం, నచ్చితే ఉండు లేకపోతే దుబాయ్. వెళ్ళిపోతాం. ఏమండి కాఫీ? ఇప్పుడు ఉంటారు సార్. ఇంతకు ముందు రెంట్ ఎంత అన్నారు? 20,000. ఇదిగో 2 నెలలు అడ్వాన్స్ 40,000 తీసుకోండి. రెంట్ ఎక్కువ అన్నావు. ఇంతకు ముందు రెంట్ ఎక్కువ అనిపించింది సార్, ఇప్పుడు ఎక్కువైనా పర్లేదు అనిపిస్తుంది. ఇదిగో 1 నెల ఉండి వెళ్ళిపోతాను, 2 నెలలు ఉండి వెళ్ళిపోతాను అంటే కుదరదు, కనీసం 6 నెలలు ఉండాలి. సార్ మీరు నన్ను మేడబెట్టి బయటికి గంటనని వెళ్ళండి సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. ఆ సామాన్లు తీసుకో, ఇల్లు రూమ్ లో సర్దుకో. థ్యాంక్ యూ సార్. సుభద్ర, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను. ఏమండి, ఈ రోజు మన పెళ్లి రోజు కదండి, ఈ రోజున ఆఫీస్ కి లీవ్ పెడితే ఎటైనా బయటకు వెళ్ళొచ్చు కదా. అసలు ఒక్క రోజు సెలవు పెడితే ఆఫీస్ కి 1500 కట్ చేస్తారే, అవసరమా? అంటే మీకు పెళ్ళాం కంటే సంపాదన ఎక్కువ. ఎవరికైనా సంపాదన ఎక్కువే. ఇంట్లో కూర్చొని భార్య వంక చూస్తే ఏమొస్తుంది? సైడ్ తప్ప. సాయంత్రం 1 గంట ముందు వస్తానులే. అది కాదు. ఏమండి, ఏంటో గంట ముందు వస్తానని చెప్పి వెళ్ళిన వ్యక్తి ఇంకా రాలేదు. సుభద్ర గారు. ఏంటి సారంగపాణి గారు? మీ ఆయన ఇంకా రాలేదా? రాలేదండి. సుభద్ర గారు ఒక్క నిమిషం. ఏంటండి ఇది? స్వీట్ బాక్స్. ఈ రోజు మీ పెళ్లి రోజు అని చెప్పి గుడికి వెళ్ళి పక్కనే స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్ తీసుకొని వచ్చాను. ఈ స్వీట్ తినండి. కట్టుకునేవాడేమో కష్టాలు చూపిస్తున్నాడు, పరాయి వాడేమో ప్రేమను పంచుతున్నాడు. అసలు నాకేమవుతుంది? నాకు అసలు కన్ఫ్యూజన్ గా ఉంది. సుభద్ర గారు, ఇంత పెద్ద మాటలు ఎందుకండి? ఏమన్నా తిన్నారా? మా ఆయన తిన్న తర్వాత తింటాం. ఇంతకీ మీరు తిన్నారా? మీరు తిన్న తర్వాత తిందామని. ఏమే, ఆఫీస్ లో కొంచెం లేట్ అయింది, నేను ఆఫీస్ లోనే తినేసి వచ్చాను. నువ్వు తిన్నావుగా? బా టైర్డ్ అని పడుకుంటానే. 2 గంటల నుంచి నేను మీకోసం ఎదురు చూస్తున్నాను, కానీ మీరు నాతో 2 నిమిషాలు మాట్లాడకపోతున్నారా? ఆయన చూడండి 4 గంటల నుంచి నా కోసం ఎదురు చూస్తున్నాడు. నువ్వు నా గురించి వెయిట్ చేస్తున్నావు అంటే తప్పులేదు, నువ్వు నా భార్య కాబట్టి. సారంగపాణి నీ గురించి ఎందుకు వెయిట్ చేస్తున్నావు నాకు అర్థం కావటం లేదే. ఆ బాక్స్ అంటే స్వీట్ బాక్స్. మీరు పెట్టాల్సిన స్వీట్ ఆయన పెట్టాడు, మీరు చెప్పాల్సిన పెళ్లి రోజు శుభాకాంక్షలు ఆయన చెప్పారు. కనీసం మీరు నాకు ఫోన్ చేసి కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పలేదు కదా. నేను ఫేస్బుక్ లో మన ఇద్దరు ఫోటో షేర్ చేశాను కదే. ఫీలింగ్స్ అనేది ఫేస్బుక్ లోనో వాట్సాప్ లో షేర్ చేసుకునేది కాదు బ్రదర్ బాబురావు. ఫేస్ టు ఫేస్ చేసుకో, దాన్నే ఫీలింగ్స్ అంటారు. నువ్వు నాకు చెప్పడం ఏంట్రా? అయినా నా భార్యతో షేర్ చేయడం నీకు సంబంధం ఏంటి? ఒక మనిషి బాధ్యత తప్పినప్పుడు ఆ బాధ్యతను ఇంకో మనిషి తీసుకుంటాడు బాబురావు. ఇది ప్రపంచం చెప్పిన నీతి. నీతి కాదురా, దాన్ని భూతం అంటారు. ఏమండి, ఆయన నా మీద మానవత్వం చూపిస్తే మీరు ఆయన మీద దుర్మార్గత్వం చూపిస్తున్నారా? దుర్మార్గం అంటావే నువ్వు? ఒక్క క్షణం నా ఇంట్లో ఉండని వీళ్ళదు, బయట పోరా. నేను చేసిన తప్పేంటి? ఒక మనిషి బాధలో ఉన్నప్పుడు స్పందించడం తప్ప? స్పందించడానికి నువ్వు ఎవడవురా? ఎందుకు వర్షిస్తున్నావని మొబ్బుని అడిగితే మొబ్బు ఏం సమాధానం చెప్తుంది? ఎందుకు పరిమిస్తున్నావని పువ్వుని అడిగితే పువ్వు ఏం సమాధానం చెప్తుంది? అలా స్పందించడం వాటి గుణం, ఇలా స్పందించడం ఈయన గుణం. పనికి మాలిందాల్లో ఉండేదిరా నా పిల్లం, ఇప్పుడు పరుచూరి బ్రదర్స్ లో డైలాగులు చెప్తుందిరా. ఒక్క క్షణం కూడా ఇక్కడ నాకు వెళ్ళలేదు. వెళ్ళాను బయటికి. బాబురావు వెళ్ళిపోతాను, కానీ వెళ్లే ముందు ఒక మాట చెప్పుతాడు. భార్య అంటే బానిసే కాదు, భార్య అంటే ఒక బాధ్యతని ఇప్పటి నుంచైనా గుర్తించు. ఏమే అదే సుభద్ర, వచ్చే సుభద్ర. డాక్టర్, మీరు అర్జెంట్ గా రండి. ఏమైంది? ఏమైందో తెలియదండి, పడిపోయింది సార్. సారంగపాణి. ఆవిడ తన భర్తను కనురిస్తుంది. దాని మగుడు నేనంటే. మరి సారంగపాణి ఎవరు? బంధువా? అది బంధువు కాదండి, ఆడో రాబంధు అండి. ముందా సారంగపాణి పిలవండి. నేను పిలవనండి. ఆయన నేను పిలవాలి. సారంగపాణి ఇప్పుడు రాకపోతే మీ ఆవిడ కోమాలోకి వెళ్తుంది, నువ్వు జైల్లోకి వెళ్తావు. జైలా? జైలు. ఆడవాళ్ళ కేసులో అసలు బెయిల్ కూడా ఉండదు. వెళ్తావా జైలుకి? ఎక్కడ ఉన్నాడు, నేను ఎలా తీసుకురాగలను సార్? ఇక్కడున్నా సారంగపాణి, ఒకసారి మా ఇంటికి రారా ఒకసారి. బ్రదర్ బాబురావు నేను రాను. సార్ బాబు గారు తమరు కొద్దిగా రికమెండ్ చేసి పంపించండి సార్. సారంగపాణి సార్, మనిషి అన్నాక తప్పులు చాలా చేస్తారు, నువ్వేమనుకోకుండా వెళ్ళి పాపం ఆ పెట్టిన ఓదార్చినప్పు వెళ్ళు. బ్రదర్ బాబురావు నువ్వు పిలుస్తున్నాను రావట్లే, బాబు గారు చెప్పానని వస్తున్నా. ఇంకోటి గుర్తుపెట్టుకో బాబురావు, ఇల్లు అతను ఖాళీ చేసినట్టే నిన్ను పోలీసులు పట్టి చంపేస్తాను చేస్తారు. అతను అప్పుడు ఆ ఇంట్లో ఉంటాడు, నువ్వు వెళ్ళు. నా భార్య దగ్గరికి ఈడు చెయ్యి పట్టుకొని నేనే తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుభద్ర అరే దాని పైన పడకరా. పడాలి. ఇప్పుడు ఆవిడకి ఆయన స్పర్శ చాలా అవసరం. మరి నా స్పర్శ ఇప్పుడు అనవసరం. ఇదొక పనికి వాళ్ళ స్పర్శ. సుభద్ర
సారంగపాణి గారు ఎలా ఉన్నావు సుభద్ర? మీరు వచ్చేసరిగా బాగానే ఉంటారు సుభద్ర గారు. సుభద్ర, నేను ట్రైన్ లో ప్రయాణికులు లాంటి వాడిని. ఒక స్టేషన్ లో ఎక్కిన ఇంకో స్టేషన్ లో దిగిపోవాలి సుభద్ర. సారంగపాణి గారు నేను కూడా మీతో పాటు కలిసి అదే స్టేషన్ లో దిగిపోతాను సారంగపాణి గారు. టైం ఎంత అవుతుంది అంటే సరిగ్గా చెప్పలేను దానివి రైమింగ్ లో డైలాగులు మీద డైలాగ్ చెప్పేస్తున్నావు అంటే నువ్వు. అమ్మో ఎంతసేపు ఉంటే చాలా ప్రమాదం. నువ్వు బయటకు వెళ్ళరా. రావే నువ్వు. ఏమండి మీకు దండం పెడతానండి. నా లైఫ్ లో మిమ్మల్ని ఏ కోరిక కోరలేదండి. ఒక్క కోరిక కొడతానండి. నా చెయ్యి ఆయన చేతిలో పెట్టినండి. ఆయనతో పంపించేయండి. మాకు పుట్టబోయే బాబుకి బాబు రావండి మీ పేరు పెట్టుకుంటానండి. పేరు పెట్టుకుంటాను. ఆడితో పుట్టిన బిడ్డకి నా పేరు బాబురావు అని పెడతావే నువ్వు. సచ్చినా సరే అని నీకు కలపడం. కలపకపోతే మీ ఆవిడ ఇప్పుడు కోమాలోకి వెళ్తుంది. నువ్వు జైల్లోకి వెళ్తావా? జైలుకి వెళ్ళు మరి. అసలు నువ్వు డాక్టర్ ట్రీట్మెంట్ చేయడానికి వచ్చావా టార్చర్ పెట్టడానికి వచ్చావురా నువ్వు? అసలు వాళ్ళిద్దరు టార్చర్ కంటే నీ టార్చర్ ఎక్కువైపోయిందిరా నాకు. నాకు జైలు వద్దు, అది వద్దు. రే పనికి మానోడా ఇలా రారా. అదే ప్రపంచంలో ఏ భర్తకి ఇలాంటి పరిస్థితి రాకూడదురా. 1/2 కేజీ స్వీట్ ఇచ్చి అర్ధాంగం చేసేసుకున్నావు కదరా. నాకు ఈ బంపరాపర్ కూడానా? వాళ్ళ అబ్బాయికి నీ పేరు పెడతాడు, ఫీల్ అవుకో. అబ్బాయికి నీ పేరే పెడతాం బాబురావు. బాబురావు వెళ్ళాను. వాళ్ళిద్దరిని కలిపి నువ్వు చరిత్రలో మిగిలిపోయావు బాబురావు. నేను చరిత్రలో మిగిలిపోలేదురా, ఒంటరిగా మిగిలిపోయాను. నీ వల్లే కదరా. నేనేం చేశాను బాబురావు? ట్రీట్మెంట్ చేయడానికి వచ్చి వాళ్ళిద్దరిని ఏకం చేసి నన్ను ఏకాకం చేస్తారా నువ్వు? ఏంటమ్మా రాత్రి అసలు ఫోనే చేయలేదు? ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందిరా. మరి మెసేజ్ ఏం పెట్టొచ్చు కదా? ఫోనే స్విచ్ ఆఫ్ అయింది, మెసేజ్ వస్తుంది. రాత్రి అస్సలు నిద్రపోలేదు తెలుసా నేను. రాత్రి నువ్వు కల్లోకి వచ్చావు. నేను కల్లోకి వచ్చానా? మందు తాగొచ్చానా మందు తాకుండా వచ్చానా? హాస్టల్లో ఇంతమంది ఉన్నారు కదా, నేనే నీకు ఎందుకు నచ్చాను అంటే ఇప్పుడు ఐఫోన్ కొనుక్కున్నావు ఇంకో సంవత్సరాల కొలిది వాడాలి. అదే చైనా ఫోన్ ఇంకో వెంటనే మార్చవచ్చు కదా. గో నీకోసం నేను ఒక లవ్ లెటర్ రాసా తెలుసా? నా కోసమే. అబ్బా మన వార్డెన్ ఏంటి కత్తిలా ఉంటాడు. ఏంటి ఆ మాటలు? ఆడపిల్లలు అలా మాట్లాడతారా? కత్తికిచ్చేంటి పిచ్చి పిచ్చి నడకలుతున్నారు. ఈ లెటర్ ఏంటి? ఎవడు రాశాడు ఈ లెటరు? ఈసారి కనుక ఇలాంటి పిచ్చి పిచ్చి చేసాలు వేసావు ఇంకో ఏంటి సగం కర్ర నా దగ్గర ఉంటది, సగం కర్ర నా దగ్గర ఉంటది. మిగతా సగం మధ్యాహ్నం సాంబార్ ఉప్పు ఉండడం లేదు, కొంచెం చూసుకోరా. పేస్ట్ వేసుకొని తిను, పేస్ట్ వేసుకొని తిను. పేస్ట్ లో ఉప్పు ఉంటుంది ఈ మధ్య. ఇల్లు ఇవేంటి ఫీజు కలకుండా వచ్చేస్తారు ప్రతి వాళ్ళు ఊపుకుంటూ. అరే బావా నువ్వు అర్జెంట్ లేడీ గెటప్ వేసుకొని రావాలి. నా గర్ల్ ఫ్రెండ్ హాస్టల్ ఉందిరా. నేను హాస్టల్లో జాయిన్ చేస్తాను. నేను చూడడం కోసం రోజు వచ్చి మా గర్ల్ ఫ్రెండ్ కలుస్తాను రా. ఫాస్ట్ వచ్చి లేడీ గెటప్ వేసుకొని. ఓకేనా? థ్యాంక్ యూ రా. గుడ్ మార్నింగ్ నిప్పు నాగరాజ్ గారు. ఏంటి చెప్పు? మీ హాస్టల్ గురించి చాలా విన్నాం. మా చెల్లి కూడా మీ హాస్టల్లో జాయిన్ చేద్దామని. నీకు చెల్లి ఉందా? ఉన్నదండి. ఇలాగే ఉంటదా బాగుంటదా? నీ మీద బెటర్ అండి, నీ మీద బెటర్ అండి. అయితే ఓకే. అమ్మా చెల్లెమ్మా. సార్ చెప్పు. వీడి నా చెల్లి, వీడి నా చెల్లి. ఏంటి వీడి చెల్లి? ఏది? పరపురుషుడిని కన్నెత్త కూడా చూడదు ఈ కన్య. సార్ ఆర్ యు ఓకే? yes I am perfectly all right. ఆర్ యు షూర్? yes. ఇటు పక్క చూసి చెప్పండి ఒకసారి. all right. నాగరాజు నమస్తే అండి. నమస్కారం. మీ పేరు? వాయిస్ రాట్లా పాపం. మా చెల్లికి ఫస్ట్ టైం అండి అబ్బాయిల దగ్గర నుంచి చూడడం. నేను చూడదండి రోజు. అన్నయ్య ఈ హాస్టల్లో జాయిన్ చాలా సేఫ్ అమ్మా. నిప్పు నాగరాజు గారు అర్థమైందా? నిప్పుకు చెత్తపట్టదు కదా, అంత ఇది పవర్ఫుల్ ఇతను. సార్ మా చెల్లి ఇక్కడ సేఫే కదండి? నా దగ్గర ఉంటే సేఫ్. ఎవరైనా భయం వేస్తుంది అన్నయ్య. భయపడొద్దమ్మా, నీకు నేను ఉన్నా కదా, నీకెందుకు నేను ఉన్నాగా. సార్ మా చెల్లికి మీ హాస్టల్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారండి? మొత్తం హాస్టల్ అంతా లేడీస్, అందరూ ఒకే ఒక జంట అంతే, అందరూ ఒకే ఒక జంట అంతే. హాయ్ మా చెల్లి. హాయ్ బాగున్నారా? ఏం పేరు నీ పేరు? చాలు గాపు, చాలు గాపు. మా చెల్లి నీకోసం ఏం చేస్తున్నారు? ఆపే రాయేంటి? రా కదండి. అప్పుడప్పుడు మా చెల్లిని చూడడానికి హాస్టల్కి వస్తూ ఉండొచ్చు కదా. ఏం పర్లా, నువ్వు హ్యాపీగా మీకు చెల్లిపోయిన అయిపోయినట్టే ఇంకా. అదే హ్యాపీగా ఉంటది ఇక్కడ అంటున్నా. నా గర్ల్ ఫ్రెండ్ జాగ్రత్త చూసుకో. ఓకేనా? చాలు చాలు. ఇంకా లేడీస్ హాస్టల్ దగ్గర ఎక్కువ మగవాళ్ళు ఉండకూడదు. బాయ్ అమ్మా. మా చెల్లి జాగ్రత్త. ఓకేనా? మా చెల్లి చేయి పదండి. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఈ హాస్టల్లో మీరు అందరూ? నాకు తెలుసా, అందరు అమ్మాయిలతో హ్యాపీగా ఇలా కూర్చోడం అంటే చాలా ఇష్టం నాకు. దగ్గర
ఎప్పటి నుంచి ఉంటాను కాదు అసలు నిజంగా సార్ మా చెల్లి మీద నాకు బెంగేస్తుంది ఇంటికి తీసుకెళ్ళిపోతాను సార్. ఏంట్రా జాయిన్ చేసి గంట కూడా అప్పుడు ఇంటికి తీసుకెళ్ళిపోతాడు సార్ నా చెల్లి అంటే నాకు ప్రాణం, దానికి గంటకి చూడకపోతే ఉండలేను సార్. అలా కుదరదు, ఒకసారి హాస్పిటల్ నాకు ఇక్కడే బాగుంది. ప్లీజ్ అన్నయ్య, అందరం అమ్మాయిలు కలిసి ఎందుకు వచ్చాం అసలు? మనం చదువుకోవడానికి వచ్చాం కదా. చదువు అసలు కంప్లీట్ అయిన వరకు అసలు ఇంటికి వెళ్తాం మనం, వెళ్ళం కదా. నేను రానన్నయ్య, నాకు ఇక్కడ బాగుంది, చెప్పండి అన్నయ్యకి. మీరు వెళ్ళండి సార్, అందరు అమ్మాయిలు హ్యాపీగా ఉన్నప్పుడు మీరు ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? సార్ మీరు ఈ డ్రెస్ లో కంటే టీ షర్ట్ వేస్తే చాలా బాగుంటారు. వెళ్ళిపోయాడు. సార్ మీరు టీ షర్ట్ లో అంటే చాలా బాగున్నారు తెలుసా. ఎన్ని రోజులు ఈ అందాన్ని ఎందుకు దాచుకుంటున్నారు మీరు? మీరు టీ షర్ట్ లోనే కాదు, ఆ పంచె తీసి నా కోసం ఒక్కసారి ప్యాంట్ లో కనిపిస్తారా? మీరు టీ షర్ట్ లోనే కాదు, ప్యాంట్ లో కూడా ఎక్స్క్యూజ్ మీ సార్ పానకంలో పొడకేడు. ఏంట్రా నీ బాధ? కరెక్ట్ ఫ్లో లో ఉన్నప్పుడు వస్తావు చెల్లెమ్మ అనుకోని. మా మామగారు చనిపోయారు, తలగొరు పెట్టడానికి చెల్లిని తీసుకెళ్ళాలి. తలకరు నేను ఎందుకు పెడతానండి? తలకరు చెల్లి ఎందుకు పెడతాదిరా? అవును చెల్లి ఎందుకు పెడుతుంది, కానీ ఈసారి పెట్టలేదు కదా, పెట్టాలండి. నేను పెట్టను సార్. నువ్వు ఎందుకు పెట్టు తెలుసా? వెళ్ళరా, నీ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసి నా రూమ్ కి వస్తాను, ఇప్పుడు ఏమన్నా చెప్పు. అరే ఇదేంట్రా, బాగున్నారా? చాలా బాగుండమంటారా? నా గర్ల్ ఫ్రెండ్ ప్లీజ్ సార్, మా చెల్లెమ్మ తీసుకెళ్తున్నాను సార్. వచ్చి రానంటున్నప్పుడు ఎలా తీసుకెళ్తారు? ఒరే నిప్పు, నీకు తెలియదు, ఆరిపోతాడు నిప్పు. నీ అబ్బా, నీకేం చెప్పా, నువ్వేం చేస్తావరా? నా గర్ల్ ఫ్రెండ్ కళ్ళకి వస్తానని చెప్పి నా గర్ల్ ఫ్రెండ్ లైన్ వేస్తాను. అంతేమంటావు? అనవసరం కరెక్ట్ టైంలో తీసుకొచ్చి దరిద్రుడే. మందేస్తావా? తీసురా. అరే బాత్రూమ్ వెళ్ళి వస్తారా? జాగ్రత్త చూసుకొని రా. నేనే వెళ్ళిపోతే బెటర్. భయ్యా ఏం చెప్పండి? మీ చెల్లిని చూడాలి సార్, రమ్మనండి. మా చెల్లికి ట్రాన్స్ఫర్ అయింది, సీఏ ప్రమోషన్ వచ్చే ఊరు వెళ్ళిపోయింది. రేపు కమిషన్ కూడా అవుతుంది, ప్రాబ్లమా? అది కాదండి, ఎలా ఉందో ఏంటి ఇక్కడ? మీకేంది, మీ హాస్టల్ చూసుకోండి. నిప్పు నాగరాజు కదా, మీరు వెళ్ళి. అదేంటి తూలుతో వస్తుంది? అన్నయ్య చెల్లెమ్మా, నాకు హాస్టల్ వచ్చిన తర్వాత అదలో ఉండాలి, నాకు అర్థం కాదు. వీక్నెస్ కొంచెం. మీకేంటి ప్రాబ్లం ఏంటి? వెళ్ళిపోండి. ఏంటి మ్యాటర్ ఏంటి? నాకు మీ చెల్లి అంటే ఇష్టం. మీ చెల్లిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. నేను పెళ్లి చేసుకుంటావు? పెళ్లి చేసుకుంటా. హనీమూన్ తీసుకెళ్తావు? పిల్లలకంటావు? ఫస్టే అది. నువ్వు కన్నెత్తారా బాబు, నువ్వు నాగరాజు గారు, మీకు చెప్తే అర్థం అవట్లేదు. ముందు మీరు 2 పెగ్గులేసి మీకు నిజం చెప్తానండి. నేను మీ చెల్లి పక్కన కూర్చుంటా. మధ్యలో కూర్చోబెట్టు నాగరాజునే. ఆర్ యు ష్యూర్? yes. మీరు అసలుకే సున్నితం, మళ్ళీ హార్ట్ బ్రేక్ అనడం అయితే నేను తట్టుకోలేను. నాకేం ప్రాబ్లం లేదు సార్. చెప్, మీకు అసలు నిజం అది తెలియక లేకపోతే అన్ని తెలిసి ఎలా వచ్చా? నాకు ఏమీ కంగారు పడద్దు, నేనున్నా నీకు. నేను నిన్ను బాగా చూసుకుంటా. తర్వాత పెళ్లి తర్వాత హనీమూన్ ఏం చేసుకుంటారు? పిల్లలు కనద్దా? ఫస్ట్ ఆడపిల్ల కావాలి నాకు. అసలు నేను ఆడపిల్ల అయితేనే కాదు, మీకు అర్థం కావట్లేదండి. ఇదేంటి, మీ హాస్టల్లో అందరూ బాగుండాలని గుండు గీయించుకొని వచ్చానండి. మొక్కు తీర్చుకుంటే గుండు ఉండాలి, మరేంటి ఎయిర్ వచ్చింది? అంటే అందులో పెరిగింది, ఇప్పుడే మందు తాగాను కదా ఈ గంటలో. అయినా మీరు మానుకోరా? కాంప్రమైజ్ కారా? అయినా పర్లా, నేను చేసుకుంటా. హెయిర్ స్టైల్ బాగుందండి. ఒకసారి మీ గుండె మీద వేసుకోండి, గట్టిగా పట్టుకోండి. నేను చెప్పిన షాక్ అవ్వకూడదు. ఏంటి అది? మా చెల్లి కాదండి, ఆడు నా ఫ్రెండ్. అబ్బాయా? అయినా బాగున్నాడు, లేడీ గెటప్ లో చేసి. ఏరా, నీకు ఇంత క్లియర్ గా చెప్పిన అర్థం అవుతా? అయినా బాగుందా? లేడీ గెటప్ లో బాగుంది కదా సార్, తప్పేమని చేసుకుంటే. తప్పురా. ఏంటి నన్ను కొడతాండి? అసలు మోసం చేసింది ఎవర్రా? మోసం చేసింది? మీరు గెటప్ వేసుకొని వచ్చి మోసం చేసి అమ్మా